ఐపీఎల్ అక్రమ స్ట్రీమింగ్ కేసులో మిల్కీ బ్యూటీ తమన్నాకు నోటీసులు అందాయి. అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచ్లను టెలికాస్ట్ చేసిన కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ తమన్నాకి నోటీసులు పంపింది. తమన్నాతో పాటు సీనియర్ నటుడు సంజయ్ దత్ కి కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారట. వీరితో పాటు జాక్వెలిన్ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. అయితే తమన్నాని ఈ నెల 29న సైబర్ సెల్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అలాగే సంజయ్ దత్ కి ఈ నెల 23నే విచారణకు హాజరు కావాలని తెలపగా ఆయన హాజరు కాలేదు. విదేశాల్లో ఉన్న కారణంగా తాను హాజరు కాలేదని మరో డేట్ ఇవ్వాలని ఆయన సైబర్ సెల్ కి కోరినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే 2023లో ఐపీఎల్ మ్యాచ్లను ఫెయిర్ ప్లే అనే యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. కానీ ఈ మ్యాచ్లకు సంబంధించిన సర్వ అధికారాలు వయాకామ్ 18కి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు తెలియకుండా తమ అనుమతి లేకుండా ఫెయిర్ ప్లే యాప్లో ఐపీఎల్ మ్యాచ్లను టెలికాస్ట్ చేశారు. దీంతో తమకు 100 కోట్ల మేర నష్టం వచ్చిందని వయాకామ్ 18 నెట్వర్క్ మహారాష్ట్ర సైబర్ సెల్ కి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన వాళ్ళు ఫెయిర్ ప్లేతో పాటు తమన్నా, సంజయ్ దత్లకు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఆ ఫెయిర్ ప్లే యాప్ కి తమన్నా, సంజయ్ దత్ ప్రచారకర్తలుగా ఉన్నారు. ఆయా ప్రోగ్రాంలను వాళ్ళు కూడా ప్రచారం చేశారు. దీంతో ఈ ఐపీఎల్ మ్యాచ్ల స్ట్రీమింగ్ కి వారికున్న సంబంధం ఏంటి అనేది మహారాష్ట్ర సైబర్ సెల్ విచారించబోతోంది. ఈ మేరకు తమ ముందు హాజరు కావాలని వీరికి సమన్లు పంపారు. తమన్నా ఈ నెల 29న వారి ముందు హాజరు కావాల్సి ఉంది. సంజయ్ దత్ ఎప్పుడు హాజరవుతారనేది తెలియాల్సి ఉంది.